ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సుదర్శన్ రెడ్డి. పెద్ది మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి. సహచరుణ్ణి కోల్పోయామని ఆవేదన. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సుదర్శన్. పెద్ది పార్థివ దేహం నర్సంపేటకు తరలింపు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు. సుదర్శన్ మృతిపై మాజీ మంత్రుల కన్నీళ్లు. పంచాయతీరాజ్ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ. తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు పింఛన్లు. ఎల్నినోపై రేవంత్ కు నిపుణుల కమిటీ నివేదిక. కూరగాయల సాగును ప్రోత్సహించాలని సీఎం ఆదేశం. డ్రిప్ స్ప్రింక్లర్ సాగుకు సబ్సిడీ ఇవ్వాలని సూచన. ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో కోర్టుకు హాజరు కానున్న బీఆర్ఎస్ నేత. ఇదే కేసులో విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్. ఢిల్లీలో నేడు ఎన్డీఎస్ఏ కీలక సమావేశం. కాళేశ్వరం మరమ్మతులు, నీటి ఎత్తిపోతలపై చర్చ. మీటింగ్ లో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, ఐవీఎఫ్ పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత పాలనలో ధరణి పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరిస్తాం. ఎవరు తప్పు చేసినా శిక్షలు తప్పవన్న పొంగులేటి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్ డౌన్. రేపటి ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు. సీఎం, మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణ. డిఎస్సీ నియామకాలపై వైసీపీ పోరాటం ఉధృతం. నేడు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు. సిబిఐ విచారణ జరపాలని డిమాండ్. సీదిరిని పరామర్శించకుండానే వెనుతిరిగిన జగన్. దారి పొడవునా అభిమానుల రాకతో ఆలస్యం. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్న వైసీపీ అధినేత. బాధితులకు కాకుండా నిందితులకు పరామర్శ. జగన్ తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం. నేర మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ కామెంట్. జగన్ ది క్రిమినల్ మైండ్ సెట్. నిందితుడిని పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటన్న కొల్లు. మహిళా ఎస్ఐని దూషించారన్న పార్థసారథి. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీతో చర్చలు సానుకూలం. 90% సమస్యలకు పరిష్కార మార్గం. మూసేసిన డిపోల్ను తిరిగి ప్రారంభిస్తామన్న ఆర్టీసీ ఎండీ. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలు దురదృష్టకరం. వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దన్న కేటీఆర్. రేవంత్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ నేతలు. అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరుకు వినతి. అభివృద్ధిలో ఈ రైల్వే లైన్ కీలకమన్న నేతలు. తెలంగాణకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన. వాయుగుండం ప్రభావంతో వర్షాలు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్. పేపర్ లీక్లపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. రాష్ట్రాల సూచనలతో ఫాస్ట్ ట్రాక్ విధానం. లీక్ గ్యాంగ్లను ఉపేక్షించబోమంటూ ప్రధాని సెల్ఫీ వీడియో. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు మోదీ అధ్యక్షతన భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు. గంటిపెదపూడిలో తెగిన నదీ పాయగట్టు. 4 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వందే మాతరం బిల్లును ఆమోదించిన లోక్సభ. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. సభలో బిల్లుపై సుదీర్ఘంగా సాగిన చర్చ. రాహుల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. విద్యార్థులు అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారని అభియోగం. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో యువకుడి రెస్క్యూ. గంగా నదిలో కొట్టుకుపోయిన భక్తులు. కంగ్రా ఘాట్ దగ్గర కాపాడిన పోలీసులు. ఐటీఆర్ దాఖలకు నేటితో ముగినున్న గడువు. నిన్నొక్క రోజే 30 లక్షల మంది దాఖలు. ఇప్పటి వరకు 5 కోట్లు దాటిన రిటర్న్స్.